శుభోదయం పిల్లలు, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? ఇంట్లోనే ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇంట్లోనే ఉంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. బయటికి అస్సలు వెళ్ళకూడదు. ఏదైనా ఇంపార్టెంట్ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి వెళ్ళాలి. వెళ్ళినా కానీ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా పాటిస్తూ వెళ్ళాలన్నమాట. అలా చేస్తేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు, మీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. మీరు పాటించడమే కాదు, మీకు ఎవరికైనా తెలియని వాళ్ళకి కూడా మీరు చెప్పాలన్నమాట. ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్పాలి. మరి ఇంకా పాఠంలోకి వెళ్తే, ఈరోజు పాఠంలో లాస్ట్ క్లాస్ లో మనము జావోతుతో కూడిన పదాలు నేర్చుకున్నాం కదా. పేజ్ నెంబర్ 13లో ఉన్న ఆబ్జెక్టివ్ కూడా 4th బిట్ వరకు మనము కంప్లీట్ చేసుకున్నాం కదా. ఒకసారి చెక్ చేసుకున్నానా? మరి పాఠంలోకి వెళ్లే ముందు మీరు అందరూ కూడా టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయాలి. పాఠ్య పుస్తకము, పెన్సిల్, రబ్బర్ తీసుకొని రెడీగా కూర్చోవాలి. ఓకేనా? మరి పాఠంలోకి వెళ్దామా? పేజ్ నెంబర్ 13 ఓపెన్ చేస్తే మనము లాస్ట్ క్లాస్ లో 4th బిట్ వరకు ఆబ్జెక్టివ్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఖాళీలను పూరించండి వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఒకసారి చెక్ చేసుకున్నాను. ఎవరైనా మిస్ అయితే ఒకసారి నేను చదువుతుంటాను ఫస్ట్ బిట్ నుంచి, మీరు ఒకసారి రివైజ్ చేసుకోండి. ఓకేనా? చెక్ చేసుకోండి. ఎవరైనా పెండింగ్ ఉంటే కనుక రాసేసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ లో వస్తుంది కాబట్టి, మీకు ప్రీవియస్ఏ ఉంది నెక్స్ట్ మంత్ లో, ఎవరు కూడా పెండింగ్ పెట్టొద్దు. ఓకేనా? ఒకసారి నేను చదువుతూ ఉంటాను. ఫస్ట్ బిట్, సెకండ్, థర్డ్, 4th బిట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ బిట్ పదాలను రాయండి ఇచ్చారు. ఫస్ట్ పదాలని ఇక్కడ టెక్స్ట్ బుక్ లో చూడండి. ఇక్కడ ఉన్న అక్షరాలను కలిపి పక్కన ఉన్న ఖాళీలో మనము పదం లాగా జత చేసి రాయాలి. అక్షరాలను జత చేసి పదం లాగా తయారు చేయాలి. పజ్జ, ఫస్ట్ వన్ బజ్జ, బొజ్జ, థర్డ్ వన్ లజ్జ. అది వచ్చేసి ఫస్ట్ బిట్. ఓకేనా? అందరు రాశారు కదా, వెరీ గుడ్. ఈ క్రింది వాటిలో సెకండ్ బిట్ ఏంటిదన్నా, కింది వాటిలో సరైన పదాలను గుర్తించి రాయుము. మనకి 2 బాక్సెస్ ఇచ్చారు. 2 డబ్బాలలో మూడు పదాలు, ఒక్కొక్క లైన్ లో 3 పదాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో కరెక్ట్ పదం ఏంటో మనం పలికి దాని కింద అండర్లైన్ చేయాలి. చూడండి, ఫస్ట్ బాక్స్ లో ఫస్ట్ లైన్ లో ఏముంది? నిచ్చెన. నిచ్చెన కింద మనము అండర్లైన్ చేసాం. ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి. తర్వాత సెకండ్ లైన్ లో గజ్జెలు, గజ్జెలు కింద అండర్లైన్ చేయాలి. థర్డ్ రోలో పిచ్చుక, పిచ్చుక కింద మనము అండర్లైన్ చేయాలి. కరెక్ట్ పదం వచ్చేసి పిచ్చుక. తర్వాత బాక్స్ లో, ఈ పక్క బాక్స్ లో చూడండి, పక్క బాక్స్ లో బుజ్జాయి, బుజ్జాయి అనేది కరెక్ట్ పదము, దాని కింద మనము అండర్లైన్ చేయాలి. నెక్స్ట్ లైన్ లో కజ్జికాయ, కజ్జికాయ అనేది అండర్లైన్ చేయాలి. మూడో లైన్ లో జర్గరి అనేది కరెక్ట్ పదము, దాన్ని అండర్లైన్ చేయాలి. ఇవి సెకండ్ బిట్. థర్డ్ బిట్ లో సరైన చోట జావత్తులు చేర్చి రాయము అన్నాం కదా. జావత్తు కరెక్ట్ చేసిన పదాలు నేను చదువుతూ ఉంటాను, మనం రాసినవి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. బొజ్జ, గజ్జెలు, గుజ్జు, మజ్జిగ, బజ్జి, సజ్జ, కజ్జలము, సజ్జనము. ఓకేనా? ఇవి థర్డ్ బిట్ లో ఉన్నటువంటి పదాలు. ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ క్లాస్ లో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఇప్పుడు రాసేసుకోండి. 4th బిట్ కింది ఖాళీలను పూరించండి అని ఉంది. ఖాళీలలో ఏ అక్షరం అయితే రాయాలో అక్షరం రాసి ఆ పదాన్ని చదవాలి. ఒకసారి నేను చదువుతాను, చూడండి. కజ్జి కాయ, సజ్జ చేను, బుజ్జి పాప, కాలి గజ్జెలు, సజ్జనులు, ముజ్జగములు, మార్జాలము, ఖర్జూరము. ఇక్కడ వరకు మనము లాస్ట్ క్లాస్ లో కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 5th బిట్కి వస్తే పంచజకారములు. 5th బిట్ లో ఏముంది? పంచజకారములు. జాతో కూడినటువంటి పదాలలో చిన్న పద్యాలలోని పదాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి అన్న, జనని, జన్మభూమి, జనకుండు, జాతీయ కేతనంబు, జాహ్నవి తటంబు, పరమ పావనములు, పంచజకారముల్, లలిత సుగుణ జాల, తెలుగు బాల. పంచజకారములు అనేది జకారాలతో జాతో స్టార్ట్ అయ్యేటువంటి పదాలని ఇక్కడ ఇచ్చాడు. చూడండి, జనని. జనని అంటే ఎవరైనా తల్లి కదా, మాత, తల్లి, అమ్మ, ఇవన్నీ వస్తాయి జనని. తర్వాత జన్మభూమి. జన్మభూమి అంటే కూడా భూమి, మనం కన్న తల్లి లాంటి జన్మభూమి, మన జన్మభూమి, భూమిని జన్మభూమి అనేసి అంటారు. జనకుండు అంటే తండ్రి.
మీకు అర్థం కావడం కోసం అర్థాలు మీనింగ్స్ చెప్తున్నాను. జనకుండు జాతీయ కేతనంబు అంటే జాతీయ పతాకం మన జెండా. కేతనంబు జాతో స్టార్ట్ అయ్యే పదాలు ఇచ్చారు మనం ఇక్కడ. జాహ్నవి తటంబు జాహ్నవి తటంబు పరమ పావనములు పంచజకారములు లలిత సుగుణజాల తెలుగు బాల. తెలుగు బాల ఇక్కడ మనకి జాతో స్టార్ట్ అయ్యే పదాలను పంచజకారములు అని ఇచ్చాడు కదా. జాతో స్టార్ట్ అయ్యే పదాలను ఒక పద్యం లాగా ఒక పద్యంలోని పదాలను తీసి ఇచ్చాడు. జనని జన్మభూమి జనకుండు జాతీయ కేతనంబు జాహ్నవి తటంబు పరమ పావనములు పంచజకారముల్ లలిత సుగుణజాల తెలుగు బాల అని ఒక పోయం. దాన్ని పోయంని ఇట్లా పదాలలాగా మనకి ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఇది 5th బిట్. 6th బిట్ చదవండి అని ఇచ్చారు. జలము కాని జలము కజ్జలము. జలము కాని జలము కజ్జలము. కజ్జలము అంటే కరిగిపోయేది నా కజ్జలము. జలము కాని జలము 6th బిట్. జస్ట్ చదవమని అన్నారు. జలము కాని జలము కజ్జలము. జలము కాని జలము కజ్జలము. కజ్జలము అంటే కరిగిపోయేది అనమాట. ఇప్పుడు మనకు వాటర్ నీరు ఉందనుకోండి, నీరు మామూలుగా ఉన్నప్పుడు నీరు లిక్విడ్ గా ఉంటుంది, లిక్విడ్. అదే కరిగినప్పుడు గడ్డ కట్టినప్పుడు ఐస్ లో పెట్టినప్పుడు ఫ్రీజర్ లో పెట్టినప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు ఏమిటి గడ్డ కడుతుంది కదా, కరిగిపోతుంది. జలము కాని జలము కజ్జలం అంటే కరిగిపోయేది అన్నట్టు, నీరు అన్నట్టు కరిగిపోయేటువంటిది. కాయ కాని కాయ కజ్జికాయ. కజ్జి కాని కాయ కాని కాయ. కాయ కాని కాయ కజ్జికాయ. కజ్జికాయ అంటే ఏంటని నేర్చుకున్నాం మనం? పిండి పదార్థము, తినేటువంటి ఒక పిండి పదార్థం, తీయని పదార్థం అనమాట. దాన్ని కజ్జికాయ అనేసి అంటారు. గర్జలు అని కూడా అంటారు. పిండితో, గోధుమ పిండితో దానికి ఒకటి చేయడానికి ఉంటుంది అనమాట. ఈ విధమైన షేప్ లో వస్తుంది కజ్జికాయ. దీని లోపల స్టఫ్ అంతా కొబ్బరి తురుము, షుగర్, చక్కెర, నువ్వులు, ఇలా మన ఇష్టం, ఎవరికి ఇష్టమైనట్టుగా వాళ్ళు మధ్యలో ఉన్న స్టఫ్ పెట్టుకొని చేస్తుంటారు. దానికి ఒక చేయడానికి ఒక షేప్ లో ఉన్నటువంటి ఒక గిన్నె లాంటిది కూడా ఉంటుంది. దాంట్లో పెట్టి ప్రెస్ చేయడం జరుగుతుంది. కజ్జికాయలు అంటారు. మీకు తెలియకపోతే ఇంటికి వెళ్ళాక మీ అమ్మ వాళ్ళని అడిగితే మీకు చెప్తారు. పండగలప్పుడు కానీ ఏదైనా తినాలనిపించినప్పుడు కూడా మామూలుగా ఇంట్లో చేసుకుంటూ ఉంటారు అనమాట. అది కాయ కాని కాయ కజ్జికాయ. ఇది ఇక్కడితోటి జాగ్రత్తతో కూడిన పదాలు మనకి అయిపోయాయి కదా. ఇక నెక్స్ట్ పేజ్ తీయండి అన్న. నెక్స్ట్ పేజ్ టర్న్ చేస్తే పేజ్ నెంబర్ 14 లో జజ్జ తర్వాత ఇని కదా, కక్క గగ్గ ఇన్య చర్చ జజ్జ ఇని కదా, ఇన్య ఇని. ఇది ఇన్య కదా, ఇది ఇని. ఇని ఎప్పుడు వస్తుంది మనకి? కక్క గగ్గ ఇన్య కదా, ఇలా వస్తాయి కదా మన హల్లులలో. కక్క గ ఘ ఇన్య కదా. తర్వాత ఇని ఎప్పుడు వస్తుంది? ఛ జ చ ఇన్ కదా. ఈ రెండు పదాలని మనము ఎక్కువగా రెండు పదాల ఒత్తులు కూడా వాటికి సేమ్. ఇన్యాకి ఇన్యా ఒత్తే ఉంటుంది, ఇనికి కూడా ఇని ఒత్తే ఉంటుంది. ఈ ఒత్తులతో కూడిన పదాలను మనం ఎక్కువగా ఉపయోగించామనేది జరగదు. ఎప్పుడో ఒకసారి రేరుగా అవి మనం చూస్తూ ఉంటాం పుస్తకాలలో, పాఠాలలో. అవి వాటి గురించి కొన్ని పదాలు ఇచ్చారు. ఇన్యా ఇని
కలిపినటువంటి కొన్ని పదాలు ఇచ్చారు చూడండి. ఆ రెండు పదాలతో కూడినటువంటి ఒత్తులతో కూడినటువంటి పదాలు కొన్ని ఇవ్వడం జరిగింది. అవి చూద్దాం. ఇన్య ఇని కదా, ఇన్య ప్లస్ ఇని గుర్తు ఇక్కడ జ్ఞా జ్ఞా. ఈ రెండు కలిపితే ఇది, ఈ రెండు రెండింటితో కలిపిన పదం ఇది అనమాట జ్ఞా. చూడండి, వీటితో పదములను చదవమని ఇచ్చారు కదా. ఫస్ట్ బిట్ పదములను చదవమని ఇచ్చారు. ఏంటిది? ఆజ్ఞ. ఆజ్ఞ ఆజ్ఞాపించడం అంటారు కదా. రాజు గారి ఆజ్ఞ అనేసి అంటాం కదా. ఆజ్ఞాపించడం అంటే చెప్పడం, అంటే శాసించడం అన్నమాట. ఇది నువ్వు చేయాలి అని ఆజ్ఞాపించడం. రాజులు రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ రాజు ఏం చేస్తాడు? ఆజ్ఞాపిస్తారు. మీరు ఇది చేయాలి, ఈ టైంలో ఇది చేయాలి, అది చేయాలని ఆర్డర్ చేయడం అనమాట. ఆజ్ఞాపించడం అంటే చెప్పడం కదా, శాసించడం. దాన్ని ఆజ్ఞ అంటారు. ఇందులో జ్ఞ అనేది పదం అనేది మనం చూస్తున్నాం. తర్వాత జ్ఞాని కింద నుంచి చూద్దాం బస్సులో. యజ్ఞము, యజ్ఞాలు చేస్తూ ఉంటాం కదా. ఏదైనా దోషం వచ్చినప్పుడు ఈ యజ్ఞం చేయాలి, ఆ యజ్ఞం చేయాలి అనేసి చెప్తూ ఉంటారు కదా. పూజ లాంటిది అనమాట యజ్ఞం చేయడం. ఉత్తరుడు ఏం ఇచ్చారు? జ్ఞానము. జ్ఞానము అంటే తెలివి కదా. జ్ఞానము అంటే తెలివి కదా, ఇంటెలిజెంట్. రాజ్ఞి. ఇవి ఎందుకు ఇచ్చారంటే మీకు ఈ పదాలు ఒత్తుల యొక్క పదాలతో కూడిన పదాలు, ఈ ఒత్తులతో కూడినటువంటి ఇన్తో కూడినటువంటి ఒత్తులతో కూడినటువంటి పదాలు కొన్నే ఉంటాయి కాబట్టి వాటిని కొన్ని ఎగ్జాంపుల్స్ గా మీకు ఇక్కడ ఈ పేజ్ నెంబర్ 14 లో ఇవ్వడం అనేది జరిగింది. రాజ్ఞి ఎట్లా పలకాలో మనం పలకడం కోసమే కేవలము ఏ విధంగా ప్రొనౌన్స్ చేయాలనేది దాని గురించి కొన్ని పదాలు మాత్రమే వాటితో కూడిన ఈ ఇన్ని గుర్తులతో కూడిన ఒత్తులతో కూడిన పదాలు కొన్ని మాత్రమే ఉంటాయి. వాటిని అవేంటో కూడా మనకి ఇక్కడ వాటి గురించి ఇవ్వడం జరిగింది. వాటిని జస్ట్ మనం పలకడం మాత్రమే చేయాలి. ఇక్కడ పదాలు పిక్చర్స్ అన్ని లెసన్స్ లో లాగా ఇక్కడ ఏమి ఇవ్వలేదు. ఆజ్ఞ, యజ్ఞము, జ్ఞానము, రాజ్ఞి. తర్వాత జ్ఞాని. ఫిఫ్త్ వన్ జ్ఞాని. జ్ఞాని అంటే ఎవరు? ఇంటెలిజెంట్ కదా. విజ్ఞత. సెవెంత్ వన్ విజ్ఞానము. ఎయిత్ వన్ సంజ్ఞ. సర్వనామం అని ఇంగ్లీష్ లో చదువుతుంటారు కదా మీరు. హిందీలో సంజ్ఞ అంటే పేర్లను తెలిపేదాన్ని సంజ్ఞ అంటారు, నామవాచకం. సంజ్ఞ. విజ్ఞానము అంటే తెలివితేటలు కదా. విజ్ఞత, జ్ఞాని, ఇంటెలిజెంట్. ఈ విధంగా కొన్ని పదాలు ఇనితో కూడినటువంటి ఇనితో ఒత్తులతో కూడినటువంటి కొన్ని పదాలను ఈ పేజ్ నెంబర్ 14లో మనకి ఇవ్వడం అనేది జరిగింది. సెకండ్ బిట్ చూడండి నాన్న, ఒకసారి చదువుతాం. మనం ప్రొనౌన్స్ చేస్తాం. కేవలం పలకడం కోసమే ఇచ్చారు కాబట్టి మనం ఒకసారి వీటిని పలకాలి, ప్రొనౌన్స్ చేయాలని చెప్తూ ఉంటాను. నాతో పాటు మీరు కూడా చెప్పండి. ఆజ్ఞ, యజ్ఞము, జ్ఞానము, రాజ్ఞి, జ్ఞాని, విజ్ఞత, విజ్ఞానము, సంజ్ఞ. ఈ 8 పదాలు ఫస్ట్ బిట్ లో మనకి ఇవ్వడం జరిగింది. సెకండ్ బిట్ లో కింది పదములను చూసి రాయండి. కింది పదములను చూసి రాయండి. చూసి రాయడం ఏమి? చూసి రాసే బుక్స్ ఉంటాయి కదా మీకు, కాపీ రైటింగ్ బుక్స్ ఉంటాయి కదా. అందులో చూసి రాసే బుక్స్ లో ఏ విధంగా అయితే రాస్తారో ఇక్కడ కూడా సెకండ్ బిట్ లో అలాగే రాయాలి. ఫస్ట్ మన ఏంటి, పెన్సిల్ తీసుకొని మీరు కూడా కింద ఖాళీ ఇచ్చారు కదా, పదం కింద ఖాళీ ఇవ్వడం జరిగింది. ఆ ఖాళీలో యాజ్ టీస్ ఏ విధంగా ఉందో అదే విధంగా చూసి కాపీ రైటింగ్ ఏ విధంగా అయితే రాస్తారో ఆ విధంగా రాయాలి. సో జ్ఞానము, సుజ్ఞానము అంటే జ్ఞానం ఎక్కువగా కలిగి ఉండడం. జ్ఞానము, అజ్ఞానము, ఆపోజిట్ వర్డ్స్ వ్యతిరేక పదాలు మనం ఏ విధంగా. సుజ్ఞానం అంటే మంచి జ్ఞానం కలిగి ఉండడం అన్నమాట. రాజాజ్ఞ. సెకండ్ వన్ ఏమి ఇచ్చారు మీకు? రాజాజ్ఞ. ఇక్కడ రాజాజ్ఞ. రాజాజ్ఞ అంటే రాజు ఆజ్ఞాపిస్తాడు కదా. రాజుగారు ఏది ఆజ్ఞాపిస్తే రాజ్యంలో ఉన్న ప్రజలు అదే చేయాలి. సైనికులైనా ప్రజలైనా కానీ రాజు ఏదైతే ఆజ్ఞాపిస్తాడో, ఏదైతే చెప్తాడో అదే చేయాలి. రాజాజ్ఞని ఎవరైనా మితిమీరి అంటే చేయకుండా ఉంటే
వాళ్ళకి శిక్ష విధించడం అనేది జరుగుతుంది. తెలుసు కదా మీ అందరికి, రాజు ఆజ్ఞాపించడం, రాజు చెప్పిన దాన్ని రాజాజ్ఞ అనేసి అంటారు అనమాట. జిజ్ఞాస, జిజ్ఞాస, జిజ్ఞాస. ఫోర్త్ వన్ జ్ఞాపకం. జ్ఞాపకం పెట్టుకోవడం అంటే గుర్తు పెట్టుకోవడం. మేము చెప్పిన పాఠాలన్నీ, టీచర్స్ చెప్పిన పాఠాలన్నీ కూడా గుర్తు పెట్టుకొని మళ్ళీ లెసన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అవన్నీ గుర్తు చేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ మళ్ళీ మీరు హోంవర్క్ ఇచ్చిన హోంవర్క్ చేయడము, మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోవడం చేస్తూ ఉంటారు కదా, దాన్ని జ్ఞాపకం అని అంటారు. జ్ఞాపకం అనే పదంలో ఇన్యాము. ఇవన్నీ కూడా ఈ ఒత్తులు అనేది మనకి అన్ని ఒత్తులాగా చావొత్తు, జావొత్తు, కావొత్తులాగా మనకి ఎక్కువ పదాలు వీటి ఈ ఒత్తులతో కూడిన పదాలు ఎక్కువగా ఉండవు, కొన్ని మాత్రమే ఉంటాయి. వాటిని పరిచయం చేయడం, వాటి గురించి చెప్పడం కోసం మనకి ఈ పేజ్ నెంబర్ 14లో ఈ జ్ఞావొత్తుతో కూడినటువంటి ఇన్యా, ఇని ఒత్తుతో కూడినటువంటి పదాలు, ఇని, ఇన్యా, ఇనితో కూడిన కలిపిన పదాన్ని జ్ఞా అనేసి అంటాం కదా. రెండు ఒత్తులు కలిస్తే జ్ఞా అవుతుంది. దానితో కూడినటువంటి పదాలు కొన్ని మనము చూడడం జరిగింది. ఇది పేజ్ నెంబర్ 14. చూసి రాయడమేనా మీరు యాక్చువల్గా ఏ విధంగా ఉందో పైన ఆ విధంగా, కింద చూసి రాస్తారు. కాపీ రైటింగ్ ఏ విధంగా రాస్తారో ఆ విధంగా రాయాలి. ఇక్కడ వరకు పేజ్ నెంబర్ 14 ఇక్కడ వరకు కంప్లీట్ అయింది మనకి ఈ రోజుతో. అయితే మీకు ఎగ్జామ్ లో మీకు నెక్స్ట్ మంత్ అక్టోబర్ లో ప్రీ ఎస్ఏ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఎగ్జామ్ లో మీకు సిలబస్ వచ్చేసి పేజ్ నెంబర్ 14 వరకు ఉంటుంది. పేజ్ నెంబర్ 14 1 2 పేజ్ నెంబర్ 4 నుంచి స్టార్ట్ అయింది కదా మనకి క్లాసెస్. 4 నుంచి పేజ్ నెంబర్ 14 వరకు మీకు సిలబస్ అనమాట. 14 వరకు ఏవైతే పదాలు, ఒత్తులు ఏవైతే నేర్చుకున్నామో ఇంగ్లీష్ లో అర్థాలు, ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్ లో సిలబస్ గా ఉంటుంది. నోట్స్ కూడా ఆబ్జెక్టివ్ అంతా కూడా మీరు టెక్స్ట్ బుక్ లో రాశారు. అదే క్లాస్ వర్క్ లో ఈ పదాలు, అర్థాలు, ఆంగ్లంలో అర్థాలు అవన్నీ కూడా మేము నోట్స్ రాసి పంపిస్తాము. అవి చూసుకోండి, మీరు ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మోడల్ పేపర్స్ కూడా పంపిస్తాము. అదేవిధంగా సిలబస్ అయితే పేజ్ నెంబర్ 14 వరకు మీకు సిలబస్ ఉంటుంది. అర్థమైంది కదా. వర్ణమాల, అక్షర, ఒత్తులు, గుణింతాలు ఇవన్నీ కూడా ఆంగ్ల అర్థాలు, తెలుగు అర్థాలు, ఈ విధంగా మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఉండడం జరుగుతుంది. మోడల్ పేపర్స్ మేము పంపిస్తాము. మీరందరూ కూడా చక్కగా పేజ్ నెంబర్ 14 వరకు ఏవైతే నేర్చుకున్నామో ఇప్పటి వరకు మనము అవన్నీ కూడా మీకు ఎగ్జామ్ లో రావడం జరుగుతుంది. కాబట్టి ఏది కూడా పెండింగ్ పెట్టకుండా చెక్ చేసుకోండి. ఏదైనా పెండింగ్ ఉంటే, ఏదైనా డౌట్స్ ఉంటే మేము క్లాసెస్ పంపిస్తున్నాం కదా, ఏదైనా పెండింగ్ ఉంటే చూసి కంప్లీట్ చేసుకోండి. ఏది కూడా పెండింగ్ పెట్టొద్దు. సో ఎన్ని అక్షరాలు నేర్చుకున్నాం? కావొత్తు, కావొత్తు, ఒత్తు, కావొత్తు నేర్చుకున్నాము. ఘావొత్తు, ఒత్తు, గ, ఇన్య, జా ఒత్తు వరకు మనం కంప్లీట్ చేసుకున్నాం. జజ్జా తర్వాత ఇన్ని వరకు కూడా మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది కదా. ఇక్కడ వరకు మీకు సిలబస్. మరి హోంవర్క్ ఏం రాస్తారు? లెర్న్ అండ్ రైట్. మనం జామొత్తుతో కూడిన పదాలు ఉన్నాయి కదా, పేజ్ నెంబర్ 13 లెర్న్ అండ్ రైట్ పేజ్ 13 పేజ్ నెంబర్ 13 1 2 బిట్స్ రాశారు కదా, 3 4 బిట్స్ 3 4 బిట్స్ one time in homework book. హోంవర్క్ కూడా అందరూ రాయాలన్నా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇంగ్లీష్లో పదాలు, తెలుగులో పదాలకి ఇంగ్లీష్లో అర్థాలు ఇచ్చాం కదా, ఇంగ్లీష్లో మీనింగ్స్ కూడా అవి కూడా చక్కగా స్పెల్లింగ్స్తో సహా చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ వరకు క్లాస్, ఈరోజు క్లాస్ అయిపోయింది నాన్న. అన్నీ కూడా ఏది పెండింగ్ లేకుండా నేర్చుకోవాలి. ఓకేనా. గాడ్ బ్లెస్ యూ.